4 లక్షల డబ్బులు కాబట్టి 5 లక్షల డబ్బులు కానీ ఇస్తామన్నాము. ఇదైతే మాత్రం రస్తా చేస్తామన్నారు కానీ చేయలేకపోయినారు. ఈ గవర్నమెంట్లోనే మనం రూపాయి ఇవ్వకున్నా కానీ ఇక్కడ మసీద్ కాడ ఏదో ప్రోగ్రామ్కి వచ్చిండే ఎమ్మెల్యే సార్ గారు, ఆయనకి ఈయన పత్రం ఇచ్చినాం మేము, ఇట్లా పని సార్ ఇట్లా ఈ రకంగా ఉంది ఇక్కడ అని చెప్పినాము. కమిషనర్ సార్ ఆధ్వర్యంలోన పిలిపించి, అయ్యా మీరు తక్షణమే దీన్ని మీరు ఏం చేస్తారని లేదు, ఒకవేళ మీకు అట్లా ఏదైనా ఫోర్స్ బయటది ఏదైనా ఫోర్స్ ఉంటే కూడా డిపార్ట్మెంట్ పెట్టుకొని కానీ మీరు రస్తా చేయాలని చెప్పేసి ఇది చేసినారు. ఇది కరెక్ట్గా పొద్దున 10 గంటలకు వచ్చినాడు, మధ్యాహ్నం 2 గంటలకల్లా రస్తా అయిపోయి బండలు వేసుకొని నడుచమన్నాడు. అప్పటి నుంచి ఇప్పుడు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఇప్పుడు ఇబ్బందులు కానీ ఇంకోటి కానీ లేదు. డబ్బులు ఏమైనా ఖర్చు అయినాయా? డబ్బులు రూపాయి ఖర్చు పెట్టలేము మేము. అంత గవర్నమెంట్ ఈ కాలువ కూడా వేసింది. కాలువ గవర్నమెంట్ వేసింది. మేమైతే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కానీ రూపాయి లేదు, రూపాయి ఖర్చు పెట్టి అయితే మీకు 4 లక్షలు మిగిలినాయి. లెక్క 4 లక్షలు మిగిలినాయి అంటే ఇప్పుడు ఇంకోటి సార్ ఇది ఇంకోటి ఇది మేము ఇది సొంతం వేసి ఈ కాదు సార్, ఇది కళాకారు 2,000 ఈ వేసి మేము సొంతం కట్టించుకున్నాం. అప్పుడు వైసీపీ గవర్నమెంట్ కానీ వైసీపీ గవర్నమెంట్ కానీ ఇది మేము సొంతం కట్టుకున్నాం కాలువది. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ 1 రూపాయి పెట్టలేదు. మనం టీడీపీ గవర్నమెంట్ 1 రూపాయి పెట్టలేదు. వాళ్ళు మన గవర్నమెంట్ చేసిన మున్సిపల్ పైప్ ఇచ్చింది, ఇలా అడ్డం వేసుకున్నారు, దాన్ని ఏ ఫ్లాట్ లో వేసుకున్నారు, ఎవరికి అడ్డం కాకుండా అది ఇది చేసేకే. ఇంకోటి మనం ఏంటంటే మేము సొంతం వేసుకున్నాం. ఇట్లా వస్తుంది, ఇట్లా నీళ్ళు ఇట్లా పోతుంది, ఇట్లా